ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ చిప్స్ ఎంత మంచి మనసుతో పేద ప్రజలు ఆరోగ్యరీత్యా అప్పుల్లో పడకూడదు, వాళ్ళని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో గొప్ప మనసు చేసుకొని పేదవాడికి సాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్ను ఆల్రెడీ మన కందుకూరు నియోజకవర్గంలో 320 మంది లబ్ధిదారులు మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇవ్వడం, అలాగే వీటిని మనం ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానిలో ఇప్పటికీ 100 మందికి ఆల్రెడీ చెక్లు కూడా రావడం జరిగింది. ఈరోజు 14 మంది బెనిఫిషరీస్కి 9 లక్షల రూపాయలు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనందరం కూడా తెలుసు. ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలని చెప్పి గొప్ప మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. మనందరం కూడా గతంలో జబ్బు వచ్చి ఏదైనా హాస్పిటల్కి పోతే సీఎం రిలీఫ్ అంటూ రావాలంటే గత ప్రభుత్వంలో ఎంత కష్టపడాల్సి వచ్చేదో అందరూ కూడా తెలిసిన విషయం. ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు పోతుందనే ఆలోచనతో ప్రజలందరూ వన్ సైడ్గా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అందరం కూడా మీరు ఏ విధంగా ఆలోచించారో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదవాళ్ళకి ఈరోజు ఈ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. నిన్న మనందరం కూడా చూసాం, మిర్చి రైతులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని సాయంత్రానికల్లా మళ్ళా తీర్చి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా రైతులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నాడో మనందరం కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఏవైతే ఈ 14 మంది బెనిఫిషరీకి ఈరోజు ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా దీన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో మనం కందుకూరు నియోజకవర్గానికి కూడా మనం అడిగే విధంగా ఇమీడియట్గా కంటిన్యూషన్ వస్తూనే ఉన్నాయి. మేము దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం.